హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, విప్రో కంపెనీ వాళ్ళు స్కూల్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ 2024 కింద ఎవరైతే 10th ఇంటర్ డిప్లొమో ఈ ఎడ్యుకేషన్లో ఎవరికైనా బ్యాక్లాగ్స్ ఉన్నా అండ్ అలాగే స్టడీ గ్యాప్ ఉన్నా సరే మీకు ట్రైనింగ్ అయితే ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ క్యాండిడేట్స్ ఎవరికైనా సరే మీకు ఐటీ ఫీల్డ్లో వర్క్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ అప్లికేషన్ యొక్క డెడ్లైన్ కనుక చూసుకున్నట్టయితే 31st జనవరి అనమాట. 31st జనవరి లోపు మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఫంక్షన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ సిటీసీ కనుక చూసుకున్నట్టయితే మీకు 12,400 పర్ మంత్ అయితే మీకు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే శాలరీ బ్రేకప్ కనుక చూసుకున్నట్టు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ వచ్చేసి మీకు 12,400 పే చేస్తారు. అండ్ అలాగే సెకండ్ ఇయర్ స్టైఫండ్ కింద మీకు 15,488 రూపీస్ అయితే మీకు మంత్లీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఇయర్ స్టైఫండ్ కనుక చూసుకున్నట్టయితే 17,553 పర్ మంత్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఇయర్ స్టైఫండ్ కనుక చూసుకున్నట్టయితే 19,618 పర్ మంత్ శాలరీ అనేది మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే విప్రో టెక్నాలజీస్ ఇన్ లైన్ విత్ ఇట్స్ ఇన్నోవేటివ్ కల్చర్ హ్యాస్ స్టార్టెడ్ ఏ పియోనియరింగ్ మోడల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ త్రూ సిమ్ అనమాట. సిమ్ స్కూల్ ఫర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్. మిమ్మల్ని హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి మీకు సపోర్ట్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి సిమ్ ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ టు అప్టైన్ బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ అకార్డెడ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ స్టేటస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైల్ యూ వర్క్ యాజ్ ఏ ఫుల్ టైమ్ ఎంప్లాయ్ విత్ విప్రో. బీటెక్ డిగ్రీ విల్ బి స్పాన్సర్డ్ బై విప్రో అనమాట. ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉంటారో వాళ్ళకు మీరు విప్రోలో ఫుల్ టైం ఎంప్లాయ్ కనుక అయితే కనుక మీకు బీటెక్ ఫర్దర్ ఎడ్యుకేషన్ బీటెక్ చేయడానికి కూడా మీకు విప్రో అనేది స్పాన్సర్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బై గివింగ్ స్టూడెంట్స్ ది రైట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ both in platform skills and behavior skills, this program enables Wipro to prepare some of the best diploma holders to face the challenges of the dynamic information technology world అనమాట. వీళ్ళు వచ్చేసి మీకు ట్రైనింగ్ రైట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ప్లాట్ఫామ్ స్కిల్స్ అలాగే బిహేవియర్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ డిప్లొమా హోల్డర్స్గా మనము ఎలాంటి ఛాలెంజెస్నైనా కూడా మనము ఫేస్ చేసే విధంగా వీళ్ళు మనకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే 10th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి, 12th స్టాండర్డ్ అండ్ అలాగే డిప్లొమా. వీటన్నిటిలో 50% ఆఫ్ మార్క్స్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ కనుక చూసుకున్నట్టయితే 2023, 2024, 2025 ఈ ఇయర్లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, డిప్లొమాలో మీరు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 50% అండ్ అబోవ్. డిప్లొమాలో మీకు 50% ఈ డిపార్ట్మెంట్స్లో మీరు చదువుంటే 50% మార్క్స్ వచ్చుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అదర్ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే మ్యాక్సిమమ్ ఆఫ్ 3 years ఆఫ్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఇఫ్ ఎనీ ఈజ్ అలౌడ్ బిట్వీన్ 10th అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ డిప్లొమా. ఎవరికైతే 10th నుండి డిప్లొమా వరకు 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటుందో 10th నుండి డిప్లొమా బిలో ఎవరికైతే ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటుందో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఫుల్ టైమ్ డిప్లొమా కోర్సెస్ ఆర్ పర్మిటెడ్. ఎవరైతే డిప్లొమాని ఫుల్ టైమ్ కోర్సెస్లో కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుందన్నమాట. నో పార్ట్ టైమ్ ఆఫ్ కరస్పాండెన్స్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ ఇన్ డిప్లొమా ప్రోగ్రామ్. మీరు డిస్టెన్స్లో డిప్లొమా కంప్లీట్ చేస్తుంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఫుల్ టైమ్ కోర్సులో అయితే మీరు డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి మ్యాండేటరీ టు హ్యావ్ స్టడీడ్ కోర్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ సబ్జెక్ట్ ఇన్ డిప్లొమా. మీరు డిప్లొమాలో కోర్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని అయితే మీరు
స్టడీ చేసి ఉండాలన్నమాట. అది మ్యాండేటరీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మ్యాథ్స్ అండ్ అప్లైడ్ మ్యాథ్స్ విల్ నాట్ బి కన్సిడర్ యాజ్ కోర్ మ్యాథమెటిక్స్ ఇన్ డిప్లొమో. బిజినెస్ మ్యాథ్స్ అండ్ అలాగే అప్లైడ్ మ్యాథ్స్ని కన్సిడర్ అయితే చేయరనమాట. సో కోర్ మ్యాథమెటిక్స్ అయితే మీరు చేసి ఉండాలన్నమాట డిప్లొమోలో. సో నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ అలౌడ్ ఇన్ 10th అండ్ 12th ఆర్ బోత్. సో మీరు 10th అలాగే 10th అలాగే ఇంటర్ని మీరు డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుంటే, అలాగే సో కంటిన్యూస్గా కాకుండా మీరు డిస్టెన్స్లో అయితే మీరు ఈ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుంటే కనుక సో అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమమ్ ఆఫ్ 1 బ్యాక్లాగ్ టిల్ ది అసెస్మెంట్ ప్రాసెస్ ఈజ్ అలౌడ్ అనమాట. మ్యాక్సిమం 1 బ్యాక్లాగ్ ఉన్నా సరే మీకు మిమ్మల్ని అలో అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్లియర్ ది బ్యాక్లాగ్స్ అలాంగ్ విత్ ది 6th సెమిస్టర్. మీరు 6th సెమిస్టర్లోగా మీకున్న బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్ ఆర్ షుడ్ బి హోల్డ్ టు PO or OCI card in the event of holding a passport of any other country. And next వచ్చేసి భూటాన్ అండ్ నేపాల్ నేషనల్స్ నీడ్ టు సబ్మిట్ దేర్ సిటిజన్షిప్ సర్టిఫికేట్. సో ఎవరైతే భూటాన్ అలాగే నేపాల్ నేషనల్కి సంబంధించి ఉంటారో వాళ్ళైతే సిటిజన్షిప్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ సెలెక్షన్ ప్రాసెస్ హెల్డ్ బై విప్రో ఇన్ ది లాస్ట్ 3 months ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఎవరైనా విప్రో సెలెక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసుంటే కనుక లాస్ట్ 3 monthsలో వాళ్ళు అనేది ఎలిజిబుల్ కాదనమాట. క్యాండిడేట్ షుడ్ బి 18 year ఆర్ అబోవ్ అట్ ది టైమ్ ఆఫ్ ఆన్బోర్డింగ్. సో మీకు 18 year ఏజ్ అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రౌండ్ 1 అసెస్మెంట్. సో దీనికి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే రౌండ్ 1 ఆన్లైన్ అసెస్మెంట్ 80 minutes అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4 sectionsలో అయితే ఈ ఆన్లైన్ అసెస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం 20 minutes 20 questions 20 minutes 20 questions. వర్బల్ ఎనలైటికల్ క్వాంటిటేటివ్ రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్. సో ఈ 4 sections అనేవి ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ 2 వచ్చేసి బిజినెస్ డిస్కషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ 3 వచ్చేసి HR డిస్కషన్. రౌండ్ 4 ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ అగ్రిమెంట్ కనుక చూసుకున్నట్టయితే సో ఈ 48 monthsలో యు ఆర్ లయబుల్ టు పే బ్యాక్ జాయినింగ్ బోనస్ని పే బ్యాక్ కనుక చేసినట్లయితే ప్రో రాటా బేసిస్ కింద యు ఆర్ డిసైడెడ్ టు లీవ్ ది ఆర్గనైజేషన్ విత్ ఇన్ దిస్ పీరియడ్. సో ఈ ట్రైనింగ్ పీరియడ్లోనే మీరు ఆర్గనైజేషన్ని లీవ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. డిస్క్రిప్షన్లో నేను అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com అని మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దాని మీద సో దాని కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు సో నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో అందులో మీ యొక్క డీటెయిల్స్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే రెజ్యూమ్ అన్నీ కూడా అప్డేట్ చేసి అప్లోడ్ అయితే చేసేయండి. సో అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అందుతాయన్నమాట. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.